అసలు ఇట్లాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఏంటనేది మొదట చూస్తే, శివరాత్రి సందర్భంగా మండల దీక్ష పూర్తి చేసుకున్నటువంటి శివదీక్ష వేసుకున్న వాళ్ళు లక్షల మంది స్వామివారి దర్శనానికి వస్తారు శ్రీశైలంలో. వీళ్ళందరూ కూడా అడవి మార్గంలో రావడం అలవాటు. మీకు శబరిమల ఎట్లా అయితే కొండల మధ్య నుంచి కొండలు ఎక్కుతూ శబరిమల దీక్ష చేసుకుంటూ వెళ్తారో, అట్లాగా ఇక్కడ కూడా శివ మాల వేసుకున్న వాళ్ళు శివ ఇరుముళ్ళు పెట్టుకుని శ్రీశైలానికి ఈ కొండల మార్గంలో అడవి మధ్యలోంచి వస్తూ ఉంటారు. సో ఈ నల్లమల అడవుల మధ్యలో ఉంటుంది కదా శ్రీశైలం, ఈ నడక మార్గం ద్వారా వాళ్ళు చేరుకుంటారు. సంవత్సరం కూడా 8 రోజుల పాటు అటవీ శాఖ అధికారులు వీరికి నడక మార్గంలో వచ్చేందుకు అనుమతులు ఇస్తారు. అడవి గుండా నడుచుకుంటూ శ్రీశైలానికి వస్తారు. మహబూబ్ నగర్ వైపు, కర్నూలు జిల్లా, ప్రకాశం ఇట్లా చుట్టుపక్కల ఉన్న చాలా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఇరుముడి తీసుకుని వీళ్ళు వస్తూ ఉంటారు. సో వీళ్ళు నడిచే దారిలో అడవుల్లో ప్లాస్టిక్ బాటిల్స్ పడేస్తారని, లేకపోతే తిన్న ఫుడ్ పడేస్తున్నారని, ఆ పార్సిల్స్ అవన్నీ కూడా పడేస్తున్నారని, ఫారెస్ట్ని పాడు చేస్తున్నారు అని లాస్ట్ ఇయర్ అటవీ శాఖ అధికారులు ఏం చేశారంటే నడక మార్గంలో 8 రోజులు అనుమతి ఇచ్చామని చెప్పి ఆంక్షలు పెట్టారు. సో ప్రజాప్రతినిధులు ఆ తర్వాత జోక్యం చేసుకున్నారు, తర్వాత తగ్గారు అధికారులు కూడా. కానీ ఈసారి మాత్రం ఆత్మకూరు డిఎఫ్ఓ చాలా సీరియస్గా ఉన్నారు. 8 రోజుల నుంచి 4 రోజులకే ఈ అడవిలో వెళ్ళేటువంటి మార్గానికి పర్మిషన్ తగ్గించారు. 8 రోజులు కుదరదు, 4 రోజులే మీరు నడిచేందుకు అనుమతి ఉంటాయి అడవులోంచి అని. సో దాంతో శివస్వాములకి ఏంటంటే 4 రోజులు మాత్రమే స్వామివారి స్పర్శ దర్శనానికి అవకాశం ఉంటుంది. సో ఈ ఇరుముడితో వెళ్ళే వాళ్ళకి ఏం చేస్తారంటే స్పర్శ దర్శనానికి అవకాశం కల్పిస్తారు. సో ఈసారి 4 రోజుల్లో నడిచెళ్ళాలి కాబట్టి ఏం చేశారంటే ఒకసారిగా పెద్ద ఎత్తున శివ భక్తులు వచ్చేసారు, ఈ మాల వేసుకున్న వాళ్ళు. సో బ్రహ్మ ఉత్సవం ఇలాంటిది ఏదో జరుగుతుంది అక్కడ, చాలా పవిత్రమైనటువంటి రోజుగా నమ్ముతారు. శివుడిని ఆ టైంలో దర్శనం చేసుకుంటే మంచిదని నమ్మేటువంటి ప్రచారం ఉంది. ఉత్తరాది రాష్ట్రాల నుంచి తెలంగాణ, కర్ణాటక భారీ సంఖ్యలో భక్తులు వచ్చారు. గతంలో మీరు చూస్తే గోదావరి పుష్కరాలప్పుడు బనారస్ స్నానం చేస్తే కైలాసానికి వెళ్తారు, ఇట్లాంటి మాటలు ప్రచారం ఇవన్నీ వినిపించడంతో ఒక్కసారిగా ఎగబడుతూ ఉంటారు. అట్లాగే సోషల్ మీడియా రీజన్స్ కావచ్చు, ప్రవచనకారులు చెప్పినటువంటి మాటలు కావచ్చు, ఈ పర్టికులర్ సీజన్లో కనుక స్పర్శ దర్శనం చేసుకోగలిగితే శివుడిది చాలా మంచి జరుగుతుంది అనేసి బాగా ప్రచారం జరిగిపోయింది. దీన్ని ఇట్లాంటి ఇన్సిడెంట్ ఇప్పుడు తొక్కిసలాటలు జరగడం ఇట్లాంటివి కూడా ఇలాంటి వాటి వల్ల జరుగుతూ ఉంటాయి. సో జనం ఇక వేలాది మంది వచ్చేసారు. బ్రహ్మోత్సవాలు మొదటి రోజు 10,000 మొత్తే రెండో రోజు 42,000 మంది వచ్చారు. సో ఈ 42,000 మందికి తగ్గట్టుగా ఏర్పాట్లు చెయ్యకపోవటం వల్ల గంటల తరబడి క్యూ లైన్లో వెయిట్ చేస్తూ ఉండడం, అసహనానికి గురైనటువంటి భక్తులు ఏం చేస్తారంటే కోపం వచ్చి ఎన్నో గంటలు నడిచి వస్తారు. ఎన్నో గంటలు నడుస్తారట వాళ్ళు. మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అట్లా నడిచేవాళ్ళు. దాదాపు 12 గంటల పైనే నడుస్తారు అనుకుంటా అడవుల్లో ఒకరోజు. మరి ఎవరన్నా వెళ్తే మీకు ఐడియా ఉంటే కామెంట్ చేయండి, ఎన్ని గంటలు నడుస్తారు ఇట్లాగా. నేను మాకు తెలిసిన వాళ్ళు కూడా లేరు, మాల వేసుకోలేదు కానీ వాళ్ళు వెళ్ళారు, మాకు బాగా చుట్టాలు కూడా. సో వెళ్ళి తీరా లైన్లో ఇంతసేపు వెయిట్ చేసి మళ్ళీ లైన్లో కూడా 10, 15, 20 గంటలు వెయిట్ చేయాలంటే వాళ్ళకి అసహనం వచ్చింది. వచ్చి ఇంక వాళ్ళు శివభక్తులు ఇక దాడులు చేయడం, గొడవ చేయడం ఇవన్నీ కూడా వాళ్ళు మొదలుపెట్టారు. అటవీ శాఖ అధికారులు, దేవస్థానం అధికారులు, జిల్లా అధికారుల మధ్య జరిగినటువంటి సమన్వయ లోపం చాలా క్లియర్ కట్గా గవర్నమెంట్ అధికారుల యొక్క ఫెయిల్యూర్, గవర్నమెంట్ యొక్క ఫెయిల్యూర్. ఇట్లాంటి వాటి మీద ఒక ఒక బాధ్యత తీసుకోవడం అనేది ప్రభుత్వాలు మానేసి కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి పాలన నుండి రేవంత్ రెడ్డి పాలన, కేసీఆర్ పాలన, చంద్రబాబు కూటమి పాలన, పవన్ కళ్యాణ్ పాలన ఎవరిదైనా కూడా వీటి మీద ఒక సీరియస్ డెసిషన్స్ తీసుకోవడం. ఇప్పుడు ఆనం రామనారాయణ రెడ్డి ఉన్నారు, ఆయన ఎండోమెంట్కి మినిస్టర్. ఆయన ఇష్యూ జరిగిన తర్వాత ఆదేశాలు ఇచ్చేసి ఊరుకున్నారు. కానీ వచ్చి కూర్చుని అక్కడ అదే చెప్తాను ప్రతిసారి, అది జగన్ అనండి, పవన్ కళ్యాణ్ అనండి, చంద్రబాబు అనండి, ఇప్పుడు ఇష్యూలో ఆనం రామనారాయణ రెడ్డి అనండి, ఎవరైనా సరే వచ్చి కూర్చుంటే మినిస్టర్లు గట్టిగా అక్కడ అధికారులు చెంగును పరిగెట్టుకుంటూ భయంతో అయినా పనిచేస్తారు. ఇలా చేయకుండా ఆదేశాలు ఇచ్చేసి నేను ఊరుకుంటాను అంటే 24 గంటలుగా అదే ఉంది పరిస్థితి. ఇంకొంచెం మేబీ బెటర్ అవ్వచ్చు, ఇంకోసారి అవ్వచ్చు. అయితే దీనికి ఇష్యూ జరిగిన తర్వాత చేయాల్సినటువంటి థింగ్, ఇష్యూ కంటే ముందు ఏం చేయాల్సి ఉంటుంది? ఓకే 4 రోజులకి తగ్గించాము, దీనివల్ల కాన్సిక్వెన్సెస్ ఏమొస్తాయి, ఇది అధికారులు చూసుకోవాలి. అధికారులు చూసుకున్నారా లేదా అని పైన ఉన్నటువంటి హైరార్కీలో ఉన్న మినిస్ట్రీ చూసుకోవాలి, మినిస్ట్రీలో అధికారులు చూసుకోవాలి, మినిస్టర్ చూసుకోవాలి, అందరిపైన హైరార్కీ, వీళ్ళపైన ముఖ్యమంత్రి వీళ్ళందరూ కూడా చూసుకోవాలి. సో 4 రోజులకి తగ్గించాము, 4 రోజులు తగ్గించడం వల్ల సెంటిమెంట్ రగులుతుంది. సో దానివల్ల ఎక్కువ మంది వస్తారు స్పర్శ దర్శనం కోసం. సో వచ్చిన వాళ్ళ మీద ఖచ్చితంగా డబల్లో, ట్రిపుల్లో, 5-6 రెట్లు అయ్యే అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు ఉన్నాయో లేవా వేచి చూడాల్సిన పరిస్థితి. తిరుపతిలో లాగా మన దగ్గర కంపార్ట్మెంట్స్ ఉన్నాయా లేదు, బయట బయట అందరినీ కూర్చోబెట్టి భోజనాలు లాంటివి పెట్టి వాళ్ళని ఒక్కొక్క బ్యాచ్ కింద పంపించుకుంటూ ఉందామా? ఇట్లా ఈ ప్లానింగ్ లేకపోవడం వల్ల ఏది ఎవడు ఎటు వెళ్తే పోతే నాకేంట్రా, నాకు జరగాల్సిన ఇది జరిగిపోయి నాకు దానికి సంబంధించిన డబ్బులు వచ్చేస్తే చాలు అని మినిస్టర్లు కానీ, వాళ్ళ కింద ఉండే అధికారులు కానీ, వాళ్ళ కింద ఉండేవాళ్ళు కానీ, ఈ ఆయా శాఖల మధ్య సమన్వయం లేకపోయినా ఎవడు ఈగోతాడు బతికేస్తే ఇట్లాంటి దరిద్రగూడ సిచ్యువేషన్లో జరుగుతాయి. అందువల్ల లాఠీ చార్జ్ జరగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇది ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి మినిస్ట్రీలు, ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్, ప్రభుత్వ అధికారుల యొక్క ఫెయిల్యూర్, సమన్వయం యొక్క ఫెయిల్యూర్, అందులో డౌటే లేదు.